నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వదించెను. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వదించెను. క్షామం తీరే వరకు ఆ విధవరాలి, క్షామం తీరే వరకు ఆ విధవరాలి, ఇంట నూనెకైనా పిండేకైనా కొరత లేదు, ఇంట నూనెకైనా పిండేకైనా కొరత లేదు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. ఆశీర్వదించెడు యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. ఆశీర్వదించెడు యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్, తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్. యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. దయచేసి కూర్చోండి. సమయంలో మనము ప్రభు బల్లో చేయవేయకు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి హెచ్చరికలు తీసుకుని ప్రభు బల్ల చేయవేద్దాం. కూడి వచ్చినటువంటి సహోదర సహోదరులందరూ కూడా, అలాగే ఆన్లైన్లో ఉన్న సహోదర సహోదరులు కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి, ఎవరికైనా మైకులు కావాలితే ఇస్తాం, రెడీగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరము కలిసి చదువుకుందాం. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరము కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగవలను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా వాక్యంలో నిన్ను ఆరాధించగలిగినాం ప్రభా, మీకు వందనములు స్తోత్రాలు. ఈ సమయాలు కూడాను అజ్ఞుడను అపాత్రుడను జ్ఞానం నెట్టివాడను మాట మాన్యగాడు ప్రభా,
నేను నిలబడుచుండగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ ఆత్మ ద్వారా దర్శించండి. నాయనా నా నోటిని మీ యొక్క వాక్తో కాల్చమని వేడుకుంటున్నాం. నా మాటలైతే వ్యర్థం, కేవలం నీ మెల్లని స్వరం మాకు వినిపించండి. మీ వాక్యం అనే అర్థంలో మా హృదయాలు చూసుకుని సరి చేసుకుని యోగ్యకరంగా మంచి తీర్మానంతో నీ శరీరంలో రక్తాలను పాల్పంపులు పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని కూడి వచ్చిన సహోదరులతో ఆన్లైన్ వారందరితో కూడా మీరే మీ నామ మహిమార్థమై మాట్లాడమని మీ ప్రియకుమారుడు రక్షకుడు యేసుప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఈ కాబట్టి ఇక్కడ ఏం పెట్టుకోవాలా? ఆరాధనని మనము అన్వయించుకోవాలా. ఆరాధనలో ప్రభు ఏం చేశాడు? మనకి ఏమేమైతే చేయాలనుకున్నాడో అవన్నీ కూడా మనకు చేసి ఉన్నాడని ప్రజలు తెలుసుకున్నారు అనుకున్నాం. అయితే దాసుడి ద్వారా దేవుడు మనకి ఏమై ఉన్నాడని తెలియచేశాడు. తండ్రి అయిన దేవుడు నీతి స్వరూపుడు, కుమారుడైన దేవుడు కూడా నీతి స్వరూపుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడై ఉన్నాడు కదా. అలాంటి పరిశుద్ధుడు మనల్ని కూడా నీతిమంతుడికి ఆయన రక్తంతో మనల్ని నీతిమంతుడిగా చేశాడు. అందుని బట్టి మనం ఆరాధించాం. అంతేకాకుండా రెండోది ఏంటి చెప్పండి సిస్టర్స్? రెండోది ఏంటి? రెండో తలంపు ఏంటి? మొదట చెప్పేశాను నేను, మనల్ని నీతిమంతుడిగా చేశాడు. రెండోది వెరీ గుడ్, మనకు తోడుగా ఉన్నాడు. మూడోది అమ్మా కాదు, మనకు తోడైనాడు. మూడోది ఎబినేజర్, అంటే సహాయం చేశాడని చెప్పాలి. చూడండి, ఆయన రక్షించాడు, నీతిమంతుడిగా చేశాడు, తోడుగా ఉన్నాడు, సహాయం చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? నాలుగోది ఏంటి? చాలా క్లియర్గా ఉన్న అంశం. నేను అందుకే చెప్పాను, మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతున్నాను. చదువు వచ్చిన వాళ్ళు దయచేసి పుస్తకం పెన్ తెచ్చుకుని రాసుకోండి. ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏమని అడగాలి చెప్పండి? మీ కాళ్ళు పట్టుకోగలను తప్ప. ఎడమ చేసి ఉన్నాడు, ఎడమ చేసి ఉన్నాడు. క్లియర్గా, ఎంత క్లియర్గా చెప్పాడు. నా కృపను మీకు ఎన్నడూ ఎడమ చేయను అంటే కృపను ఎడమ చేయలేదు, శత్రువుల్ని ఎడమ చేశాడు ఆయన. ఇంత అమూల్యమైన మాటలు మనకి దూరం అయితే ఎలాగా? మేము చెప్పిన మాటలు నిన్న మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఎబ్బేసి ప్రార్థన చేస్తుంటే 2 సంవత్సరాల క్రితం ఒకసారి చెప్పినాం. అది రాసుకున్నాం కాబట్టి మాకు అవన్నీ జ్ఞాపకం పెట్టుకున్నాం, లేకపోతే చూసుకున్నప్పుడు సంతోషం కలుగుతుంది. సహోదరుడు, అసలు ఇప్పుడు చెప్పిన వాక్యము మీరు చెప్పుకోలేకపోతే, అంత ప్రయాసపడి సేవకుడు అంత చక్కటి వాక్యం తీసుకొస్తే విని అలా చెప్పకుండా ఉంటే చెప్పే వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. పేరు దేవుడు ఏమనుకుంటాడు? పోన్లే, మేము నిమిత్త మాత్రలు, మేము పనులు చేసుకుంటూ పరిచయం చేస్తున్నాం. కానీ దానికి కూడా ఎంతో సమయం వెచ్చించి పనులు మానుకుని మరి ప్రభు నా మహిమార్థమే జరగాలని ప్రయాసపడి వస్తుంది. మరి మీరు నేర్చుకోవాలి కదా, కొంచెం పెన్ను కాగితం తెచ్చుకుని రాసుకుంటానికి ఏమైంది? 4 తలంపులు. కాబట్టి ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. తన రక్తం ద్వారా మనల్ని కూడా, దేవుడితో పాటు మనల్ని కూడా నీతిమంతుడిగా చేశాడు. మనకు తోడై ఉన్నాడు, మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలోనూ మనకు శత్రువుని ఎడమ చేశాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ దేవుడి కొరకు మనం ఏం చేస్తున్నాం? నేను మొన్నటి వారంలో ఒక అంశాన్ని ప్రారంభించాను. ఎవరికైనా గుర్తుందా? యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు. వెరీ గుడ్. ఉపమానాలు 4 రకాలు. ఒకటి నీతి జీవితమును గురించి, నీతి జీవితమును గురించి విత్తువాని ఉపమానం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అవునా? నాకు అర్థం కాలేదు ఏంటది? పర్వాలేదు. నీతి జీవితం గురించినటువంటి ఉపమానాలు. రెండోది దేవుని రాజ్యం గురించినటువంటి ఉపమానాలు. మూడోది దేవుని ప్రేమ గురించినటువంటి ఉపమానాలు. 4 దేవుని తీర్పు. ఇవన్నీ కలిపి 35 ఉన్నాయి. అందులో ఒకటి ధ్యానించుకున్నాం, విత్తువాని ఉపమానం గురించి. ఇప్పుడు ఈ 4 మెట్టుల్లో రెండో మెట్టు దేవుని రాజ్యం గురించి. అంటే ఈ 4 మెట్లు 4 వారు, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తారు. ఒకేసారి నీతి జీవితం గురించి, ఒకేసారి దేవుడి ప్రేమ గురించి కాకుండా దేవుడు అలాంటి తలంపు ఇచ్చాడు. కొంచెం
నీతి జీవితం గురించి ఏంటి? వాక్యం ఎవరైతే సరిగ్గా వింటారో మంచి నెల విత్తనం 30 అంతలు 100 అంతలు ఫలించిందో నీతి జీవితం గురించి, అది వినువాని గురించి మనం చూసుకున్నాం. రెండోది దేవుని రాజ్యం గురించి. దేవుని రాజ్యం గురించి ఒక ఉపమానము యేసుప్రభు చెప్పాడు. ఇది మార్కు సువార్త 4వ అధ్యాయము 30 నుంచి 32 దాకా రాయబడి ఉంది. మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 31, 32లో ఉంది. లూకా సువార్త 13వ అధ్యాయము 18, 19 వచనాల్లో రాయబడింది. రెండే 2 లైన్లు ఉంటాయి, చదవండి, ఏదైనా పర్వాలేదు. మార్కు సువార్త 4వ అధ్యాయము 30 నుంచి 30, 31, 32. మత్తయి సువార్త, సరే మత్తయి సువార్త తీయండి, 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము ఎస్ 31, 32. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. కనుక ఆయన యేసుప్రభు చెప్పిన ఉపమానాల్లో పరలోక రాజ్యం గురించి ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. నీతి జీవితం గురించి చెప్పిన ఉపమానం తర్వాత మన పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. ఏమని? ఒకడు పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. సిస్టర్స్కి ఎంతమంది తెలుసు ఆవగింజ? ఆవాలు తెలియదా? ఇంకా చాలా మంది స్పర్శ లేదు. అందరూ చూడాలమ్మా, అర్థం మాట నిర్లక్ష్యంగా పెట్టద్దు దయచేసి. మీరేమి రెస్పాండ్ ఇవ్వకపోతే ఒకవేళ మీరు తెలిసినని కూడా చెప్పలేదనుకో, వాక్యం చెప్పుకోరు, నువ్వేం చెప్పుకుంటే మాకేంటి, మేము ఉంటామన్నట్టు ఉంటుంది అక్కడ పరిస్థితి. అలా ఉండదు, దయచేసి రిప్లై చెప్పండి. ఆవగింజలు అందరికీ తెలుసు కదా ఎట్లా ఉంటాయి. ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి తెలుసా మీకు? కొన్ని ఆవలు మొన్న చూసాను నేను. మన గోధుమలు ఉంటాయి కదా, ఆ కలర్లో కూడా ఉన్నాయి. సరే, మెట్టిగా ఏదైనా ఆవాలు మీకు తెలుసు. ఇక్కడ రాయబడింది ఆవగింజ. ఒక మనుషుడు తన పొలంలో విత్తిన ఆవగింజలా ఉంది. ఏంటది? మరలా చెప్తా అమ్మా, కాదు, పరలోక రాజ్యం. మనము అంశం బాగా గుర్తుపెట్టుకోండి, మీరు నేర్చలేదు. ఇప్పుడు ఏం చూసుకుంటున్నాం మనము? మొన్నటి వారం ఏం చూసుకున్నాము? నీతి, దేవుని యొక్క నీతి గురించి చూసుకున్నాం. ఈరోజు పరలోక రాజ్యం. దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం ఎలా ఉంది? ఒక మనుషుడు చేత్తో పట్టుకుని ఒక విత్తనాన్ని విత్తాడు. ఏంటది? ఆవగింజ. దాన్ని పోలి ఉందన్నాడు. ఆవగింజల విశేషం ఏంటి? ఆవగింజ భూమిలో పడి చనిపోయి ఒక మొక్క వస్తుందంట. అది 3 మీటర్ల ఎత్తు పెరుగుతుందని బైబిల్ పండిత ఇక్కడ అభిప్రాయం రాస్తారు. అందులో నేను చూడలేదండి నిజంగా, ఒక మామూలు ఫోటోలో చూడటమే. సరే, ఇక్కడ ప్రభువు ఏది చెప్పినా కూడా సత్యమే. ఇక్కడ ఆయన ఏం చెప్పాడు చూడండి, 31 వచనం. తన పొలంలో విత్తనం, అది విత్తనములన్నిటిలో చిన్నదే. ఎంత ఉంటుంది? చాలా చిన్నది. అక్కడ ఏమంది? అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించినంత చెట్టగును. ఇది నమ్ముతారా నమ్మరా? నమ్మాలా? భక్సింగ్ గారు చెప్పారు కదా, ఒక సహోదరుడు వచ్చి చేప యోనాను మింగిందా అంటే, యోనా చేపను మింగినా కూడా నేను నమ్ముతాను, బైబిల్ అలా రాస్తుంటే అని చెప్పాడంట ఆయన. అంటే వాక్యం అంత పర్ఫెక్ట్. ఇప్పుడు వాళ్ళు కూడా రాస్తారు, 3 మీటర్లు ఎత్తంటే ఇంచుమించుగా బిల్డింగ్ అంత ఎత్తుంటది. ఇంకా కొమ్మలు వస్తాయి, దాని మీద ఆకాశ పక్షులు నివాసం చేస్తాయి. అంత పెద్దదైంది. ఇప్పుడు పరలోక రాజ్యము అలాగా ఉన్నది అని యేసు ప్రభువు ఈ ఉపమానం గురించి చెప్తున్నాడు. అయితే పాత నిబంధనలో కూడా కొన్ని వృక్షాలు ఉన్నాయి. యెహెజ్కేలులో కానీ దానియేలు గ్రంథంలో కానీ గొప్ప గొప్ప మహావృక్షాలు ఉన్నాయి. అవి దేనికి సంబంధించి అంటే మహా సామ్రాజ్యాలకి. అంటే బబులోను రాజు నెబుకద్నెజరు వేలాడు, తర్వాత కొంతమంది వాళ్ళు పరిపాలించినటువంటి ఆ రాజ్యాలను పోల్చి పెద్ద పెద్ద చెట్లు వాటి కొమ్మల గురించి వ్రాయబడింది.
ఇంకా ఆకాశ పక్షులు అవి సాతానుతో పోల్చబడి మనం కూడా చూసాం కదా, విత్తనాన్ని కాకులు వచ్చి ఎత్తుకుపోయి, ఏదో పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. ఎస్, ఇలాగా ఆ చెట్లతోటి పోల్చబడింది. సరే, ఇప్పుడు మనకి అంశం డైరెక్ట్ గా అర్థం చేసుకుందాం. చిన్న ఆవగింజ యేసుప్రభు చెప్పింది పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉందని. ఆ ఆవగింజ ఎవరు అని అంటే గనక చెప్పండి, మనం ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యానికి వెళ్తాం. విశ్వాసం ఉందా లేదా? రైట్. మరి ఇప్పుడు ఇక్కడ కూడా యేసుప్రభు చెప్తుంది ఏంటి? ఒక పోలిక. పరలోక రాజ్యము ఒక ఆవగింజ, ఒక మనిషి విత్తిన ఆవగింజను పోలి ఉంది. అది చాలా అల్పమైంది, బలహీనమైంది, చిన్నది. ఈ చిన్న గింజ భూమిలో పడితే ఏమైపోయింది? పెద్ద మొక్క అయిపోయింది. ఆకాశ పక్షులు వాలేటంత, మనుషులకి నీడించంత చెట్టయింది. ఇలాగ ఎదుగుతుంది పరలోక రాజ్యము అని. ఇప్పుడు మీకు కనపడేది నేనే కదా చెప్పటే. మామూలుగా ఒకప్పుడు నేను ఎప్పుడు ఒక ఆవగింజలాగా ఇక్కడ కూర్చునేవాడిని. ఇవన్నీ ఏమీ లేవు, ఈ మూలనే నా ప్లేస్. అర్థమైందా? అప్పుడు ఇక్కడ ఈ హెబ్రోన్లో నాటబడ్డా, ఎదిగిన ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఎంతమందికి వాక్యం చెప్తున్నా? అర్థమైందా? ఇలా ప్రతి మనిషి కూడా ఈ విధంగా ఎదగాలి. పరలోక రాజ్యం అంటే ఇదే. అంటే మనం ఆవగింజకు పోల్చబడ్డాం. మీరు చెప్పింది ఇందాక కరెక్టే. ఆవగింజ ఇందాక వేరే దాంట్లో ఏముంది? విశ్వాసానికి పోలిక. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబల్ చెట్టుని ఇక్కడి నుంచి తీసుకెళ్లి సముద్రంలో పడేయచ్చు. ఈ కొండను తీసుకెళ్లి ఆ ఎదర పెట్టమంటే కొండ విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం అన్నాడు. అంటే మనకు అంత విశ్వాసం లేదని దాని అర్థమవుతుంది. అయితే ప్రభువుని విశ్వసించిన మనము ఈ పరలోక రాజ్యానికి ఒక పోలికగా మనము ఆవగింజ ఎలా ఉందో అలాగే ఉండాలి. ఎందులోనూ విశ్వాసంలోనూ అన్ని విషయాలు స్థిరత్వం ఉండాలి. అది వేడి చేసినా కలర్ మారదు, ఫ్రిడ్జ్ లో పెట్టినా కలర్ మారదు, దాని స్వభావం అలాగే ఉంటుంది. అలాగే మనం విశ్వాసతలో స్థిరంగా ఉండాలని రాయబడింది. రెండోది, ఇది పరలోక రాజ్యానికి పోలిక. చిన్నదే, బలహీనమైందే, కానీ మనం కూడా ప్రభు దృష్టికి దేవుని యేసుక్రీస్తు ప్రభు అనే శరీరం అనే సంఘంలో నాటబడిన ఆవగింజలా ఉండాల. మనం ఎదగాల, అనేక మందికి నివాస స్థలముగా, అనేకమైన వాటికి ఉపయోగకరంగా మనం ఎదుగుదల కలిగి ఉండాల. అందుగురించి ఆయన ఆవగింజతో పోల్చాడు పరలోక రాజ్యాన్ని. సరే, ఇప్పుడు ఇంత బలహీనమైనటువంటి గింజ ద్వారా ఒక చెట్టు ఎదిగి ఇంతమందికి ఉపయోగకరంగా ఉంది. మరి మనం కూడా అలాగా ఆ ఆవగింజ వలె అభివృద్ధి చెందాలి ప్రభువులో. అభివృద్ధి అనేకమైన వ్యక్తులకి లేదా అనేకమైన మందికి మనం ఉపయోగకరంగా ఉండాలి. అప్పుడే మనం ఒక పరలోక రాజ్యంలో ఒక పాత్రగా మనం ఉంటాం. సరే, మీకు ఇందాక తమ్ముడు చెప్పాడు, ఇజ్రాయెల్ ప్రజలు సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర చాలా భయంకరమైన స్థితి. వెనకాలేమో ఐగుప్తీయులు వస్తున్నారు, తర్వాత సముద్రం ఏమో ఎంత పెద్దది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు మోషేని? అయ్యా, నీ కర్ర పైకెత్తి పట్టుకో అన్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, సముద్రం ఎంత పెద్దది? భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది? భూమి కంటే 3 రెట్లు పెద్ద సముద్రం. చుట్టూ స్థలం మీరు వైశాల్యం లెక్క వేసుకుంటే, మామూలుగా బైబిల్ పండితులు, శాస్త్రవేత్తలు చెప్తారు, అంత పెద్దది సముద్రం, అంత నీరు ఉంది. ఇప్పుడు కర్ర ఎంత ఉంటుంది అందులో పోలికి పోలిస్తే? చాలా, అసలు ఇంకా దాన్ని మనము గుర్తించలే. కానీ అంత బలహీనమైన కర్రతోటి బలమైన సముద్రాన్ని పాయలు చేశాడు. ఎవరు? మోషే. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. కనుక సహోదరుడా, సహోదరి, ఒక చోట ఇలా రాయబడి ఉంటది, ఒక ఆయన విత్తాడు, పౌలు అపోల్లో విత్తెను, పౌలు నీళ్లు పోసాను, నేను నాటిదినే. కార్యసిద్ధి చేసేవాడు దేవుడే. ఇప్పుడు ప్రభువు మనల్ని ఆయన ప్రాణం పెట్టి, ఆయన రక్తంతో కొని నీతిమంతులుగా చేసి తన శరీరం అనే సంఘంలో ఒక ఆవగింజగా నాటాడు. ఇప్పుడు సేవకులు ఇక్కడ వాక్యం విత్తున్నారు, ఎవరో ఇస్తున్నారు. అయితే కార్యసిద్ధి కలిగించేవాడు దేవుడే. నువ్వెంత అభివృద్ధి చెందితే,
నువ్వెంత పెద్ద మొక్కయి అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలి. ఎందుకంటే ఆయన అలా చేయగలడు. బలహీనమైన వాటితో బలమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఇప్పుడు కర్ర ఎంత బలహీనమైన దేవుడు ఏం చేశాడు? పెద్ద సముద్రాన్ని పాయలు చేయటానికి, అంటే పాయలుగా చేసి వారందరూ వెళ్ళటానికి ఉపయోగించి చూస్తున్నాం. ఇంకో కార్యం చేశాడు అదే కర్రతోటి. ఏం చేశాడు? ఐగుప్తురాజు దగ్గరికి వెళ్ళి కర్రను కింద పడే, అక్కడ రాయబడింది 4వ అధ్యాయం 2వ వచనంలో, ఆ కర్ర కింద పడేగానే ఏమైపోయింది? ఆమె. ఎంత విచిత్రం! అంటే బలహీనమైన వాటి కర్ర ఎంత, అది కత్తి కాదు, పోనీ నరికేటకి చంపేటకి అంటే కాదు. ఒక చిన్న వస్తువుని ఉపయోగించుకుని దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. రెండోదిగా, అంటే చిన్న కర్రతోటి సముద్రాన్ని పాయలు చేశాడు, పాముగా కూడా జంతు చేశాడు. రెండోది, న్యాయాధిపతుల్లో సంసోను ఒక ఆయుధాన్ని వాడాడు. చెప్పండి, గొండ్రగడ్ల పెద్ద యుద్ధానికి వెళ్ళే కత్తె? చెప్పాలి సహోదరులు. అమ్మా, గాడిద దవడ పచ్చి ఎముక. అంటే మనిషి అప్పుడే ఆ మధ్యకాలంలో, అంటే అప్పుడప్పుడే చనిపోయినటువంటి గాడిద పచ్చి దవడ ఎముక కనుగొని 1000 మందిని చంపి 2 గుంపులుగా వేసాడంట. ఏ సినిమాలో ఇంతవరకు తీయలేదు. ఇప్పుడు వరకు అది జరగదు. అంత గొప్ప కార్యం. ఒక్క పచ్చి దవడ, గాడిద దవడ ఎముకని తీసుకుని అంతమందిని చంపగలిగాడు. అది ఎవరి ద్వారా అయింది? దేవుని ఆత్మ ఆయన్ను రేపెను గనుక అని అలా రాయబడుతుంది అర్థంలో. కనుక చిన్న చిన్న బలహీనమైన వాటితోటి బలమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. కనుక మనం కూడా అలాగా, అంటే మనలో ఎదుగుదల ఉండాలి. మన ద్వారా ప్రభువా, నన్ను నీ శరీరమైన సంఘంలో నన్ను నాటావు, నీ చిత్తం ఏంటి? నేను కూడా ఆవగింజల ఒక మొక్కగా ఎదగాల, అనేక మందికి ఉపయోగకరంగా నన్ను ఉంచు ప్రభు అన్నట్లుగా మన ఆత్మీయ స్థితి అభివృద్ధి చెందాలి దేవునిలో. అప్పుడే మనం దేవునికి ఒక ఉపయోగకరమైనటువంటి పాత్రగా దేవుడు చేస్తాడు. ఇంకా మనం చూస్తాం దావీదు, గొలియాతు. అక్కడ దేవుడు 5 నున్నని రాళ్లను ఏరుకున్నాడంట దావీదు. సమూయేలు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయం 40వ వచనంలో ఉంది. ఆ యుద్ధానికి వెళ్తా ఒక 5 నున్నని రాళ్లను తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే గొలియాతు అంత పెద్దోడు, దావీదు కంటే 3-4 రెట్లు పెద్దడు, బహు భారీ శరీరమైంది. అయితే అలాంటి శరీరం గలవాడు, ఇజ్రాయేలు రాజు, ప్రజలు, సైన్యము అంతా భయపడుతున్నారు. మన దావీదు మట్టుకి భయపడేవాడు కాదు. అప్పటికి సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చిన దేవుడు నాకు వీటన్నిటిలో సహాయం చేస్తాడు కదా అని దేవుని పేరిట ఇప్పుడు అక్కడికి వచ్చాడు. సౌలుతో మాట్లాడాడు, యుద్ధానికి సిద్ధపడ్డాడు. వాడి దగ్గరికి ఏం పట్టుకుని వెళ్ళాడు? ఒడిసేలు పట్టుకుని 5 రాళ్ళు పట్టుకుని వెళ్ళాడు. కర్ర పట్టుకుని వెళ్తుంటే, రే నేనేం పిల్లని అనుకున్నావా నువ్వు? నా మీద యుద్ధానికి వస్తారా? అసలు నువ్వేమనుకుంటున్నావు అని గొలియాతు ఎంతో భయంకరంగా మాట్లాడాడు. దావీదు దృష్టికి ఏమంటే దేవుని యొక్క కన్నులతో చూస్తున్నాడు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు? ఎంతటి వాడు? వాడు ఎంత శరీర ఆకారంలో చూస్తే ఎంత పెద్దవాడైనా కానీ, ఎంత బలమైన వాడైనా కానీ, దేవుని కన్నులతో చూస్తే చాలా తక్కువ. నువ్వు ఒక ఆవగించవే, నేను ఎంతటి దాన్ని, నాకు ఏం చదువు ఉంది, నేను వాక్యం చెప్పడానికి, నేను సువార్త ప్రకటించడానికి, పరలోక రాజ్యానికి ఉపయోగపడటానికి నాకు ఏం చదువు ఉంది, నాకు ఏమి జ్ఞానం ఉంది, నేను అసలు మాట్లాడటమే నాకు రాదే అని అనుకుంటారు. ఇది ఇందులో ఒక సహోదరు ఉంది, పేరు రెబుకా. ఆవిడకి చదువు ఏమాత్రము లేదు. పొద్దుటే ఉదయకాలమే 70 మందిని ఇందులో లైన్లో కలుపుకొస్తుంది. వాట్సాప్ గ్రూప్లో అంతమందిని తీసుకొస్తుంది లైన్లో. ఏ చదువుకోలేదు. నెంబర్లు ఎలా గుర్తుపెట్టుకుంటుందో నాకు తెలియదు. నమ్ముతారా? పాటలు పాడుతుంది, ఎవరైనా చెప్పకపోతే ఆవిడే చెప్పేస్తుంది. అన్నీ ఆ పరిచర్యను ఇప్పుడు వరకు కొనసాగిస్తే ఎన్నో సంవత్సరాల నుంచి. ఇప్పుడు చెప్పండి, అలాంటి వాళ్ళని బట్టి ఇక్కడ మనం
అపోస్తులను చూసుకుంటే వాళ్ళ చదువు లేదు, దేశాన్ని తలకిందులు చేసేవారుగా దేవుడు చేయగలడు. నువ్వెంత చిన్నదానమైనా అంటే దాని అర్థం వయసులో కాదు, లేకపోతే మామూలు ఆకారంలో కాదు, జ్ఞానంలో, చదువులో, ఏ విషయంలో సరే మనము కృంగిపోయే వారంగా లేకపోతే వెనక్కి ఉండిపోయే వారంగా మనం ఉండకూడదు. పరలోక రాజ్య సంబంధము, పరలోక రాజ్య సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మన జీవితంలో మనము పరలోక రాజ్య సంబంధం అంటే మనం కూడా ఈ ఆవగింజను పోలి కొద్ది కొద్దిగా ప్రభు సన్నిధిలో ఎదుగుతూ ఉండాలా. పాటల్లో, వాక్యంలో, పరిచర్యలో, పనుల్లో, అన్ని విషయాల్లో ఎదుగుదల ఉండాలా. కనుక సహోదరుడా, సహోదరి, అంటే ఇప్పుడు ఈ స్థలంలో కాదు, రేపు ఇంకో స్థలంలోకి వెళ్తాం. ఇప్పుడు ఈ స్థలంలో ఒక పనే చేస్తున్నాం, పాటలే పాడుతున్నాం, అక్కడికి వెళ్తే వాక్యంలో చెప్తాం, ఇక్కడ వాక్యమే చెప్తున్నాం, అక్కడికి వెళ్తే వంటలో చేస్తాం. నేర్చుకోవాలి అన్ని పనులు ప్రభు సన్నిధిలో, అన్ని మనము ప్రభు కొరకే సమర్పించేసుకునే వారంగా ఉండాలి. అన్ని నేర్చుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఈ రాజ్య వ్యాప్తి కొరకే అన్ని కార్యాలు మనం చేయగలగచ్చు. ఇప్పుడు ఈ సన్నిధిలోకి వచ్చిన కరుణాకర్ అన్న మీకు తెలుసు కదా అందరూ. నేను ఎక్కడో హోటల్లో పని చేసుకునేవాడిని. ఎలాగెలాగో ఒకసారి పరిచయం ఆయన పట్టుకుని నన్ను మోషే మోషే అంటే పిలిచేవాడు. అప్పుడు పిలిచి ఎంతో ప్రేమగా పిలిచి, రానాయనా ఈరోజు మీటింగ్ ఉంది, మీటింగ్ ఉంది 2-3 సార్లు ఫోన్ చేశాడు పొద్దున్న సాయంత్రం దాకా. నేను ఆయన పిలిచిన ఆ ప్రేమను బట్టి ఈయన దగ్గరికి రావటం మొదలెచ్చాను. వచ్చిన తర్వాత నువ్వు అక్కడ ఉండకూడదు, నువ్వు ఇక్కడ ఉండాలా. నేను 2 డ్యూటీలు చేసేవాడిని, నువ్వు 2 డ్యూటీలు చేయకూడదు, 1 డ్యూటీ చేయాలా. మందిర పరిచయలో పాలు పంపులు పొందాలంటే ఎలా ఉంటుంది కొత్తలోను. ఈవెన్ మా బాధలో, మా అక్కర్లో, మా అప్పులు ఈయన ఏం తెలుసు, ఈయన ఇలాగే చెప్తాడని అనుకునేవాడు. అలా కొంచెం ఎత్తునప్పుడు నువ్వు దశంబాబాయి అబ్బాయి లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టి చక్కగా ప్రేమ ఇవన్నీ దేవుని కొరకు ఎలా ఎదిగానో, ఎలాంటి అనుభవాలో నా జీవితంలో ఇంట్లో కూర్చోబెట్టి మెల్లగా చెప్పేవాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన దశంభాగాలు ఇలాగ ఇచ్చాడు, ఆయన చాలా అభివృద్ధి చెందాడు. మోషే మనం కూడా అలా చేయాలి, ప్రార్థన చేసుకో అని దశంభాగం తీయటం కొరకు. అప్పుడు వేరే సహోదరుడు కూడా ప్రోత్సాహపరిచాడు. 1 నెల రోజులు ప్రార్థన చేసి వచ్చే 85 డిన్నర్లో దశంభాగం తీయలేండి, నాకు ఏముంటుంది అప్పుడు. అలాగా ఆ సన్నిలో 2 డ్యూటీలు చేసి 250 సంపాదించుకొని 1 డ్యూటీ చేసేవాడిని. పరిచయకు వచ్చేవాడిని, రోజు కంపెనీ బండి వేసుకుని వెళ్ళేవాళ్ళము. అలా మళ్ళీ అందులోనే దశంభాగం తీయటము, దేవుడు దాంట్లో నుంచి ఆశీర్వాదాన్ని నాకు అనుభవపూర్వకంగా తెలియజేశాడు. ఒక సంఘంలో నాటబడిన ప్రతి వ్యక్తి రోజు నేను ఏదైతే వాక్యం విన్నామో అదంతా మీకు వడపోస్తున్నాం, ఇంకా ఎక్కువగా చెప్తున్నాం, కానీ మీరు ఎవరూ దాన్ని పట్టించుకుంటలేదు. అందుకే ఎదుగుదల లేదు మన జీవితాల్లో. ఏమనుకోద్దు, బాధపడొద్దు. ఇవన్నీ నా అనుభవాలు. నేను ఇలాంటి అనుభవాల్లో ఉన్నాను. ఈయనకి ఏం తెలుసు మా ఇబ్బందులు, ఇరుకులు ఎలాగే చెప్తాడని అనుకునేవాడు. మీరు అనుకోవచ్చు 100 డిన్నర్లు వస్తుంటే 10 డిన్నర్లు ఇచ్చేస్తే ఆ 10 డిన్నర్లు ఉంటే మా బిడ్డలకి, మాకు అక్కడ ఇంటికాడ అవసరాలు అక్కరాలు తీరుతాయి కదా. దేవుడు ఏమన్నా పేదవాడా? దేవుడికి ఏమీ లేదా? ఇక్కడే ఇవ్వాలా, లేకపోతే అక్కడ ఇంటికాడ సంఘాలు ఏంటి పేదవాళ్ళు కదా, అక్కడ ఇస్తే మంచిది కదా, లేని వాళ్ళకి బట్టలు ఇస్తే మంచిది కదా, లేని వాళ్ళకి ఆహారం పెడితే మంచిది కదా. ఇవన్నీ మన సొంత తలంపులు, ఇవన్నీ కచ్చడాలు. కచ్చడాన్ని తెలుసా ఎవరు కట్టుకున్నారు? ఆదాము హవ్వలు. దేవుడు తినొద్దన్న పండు తింటే వాళ్ళకి దిగంబరత్వం కనిపించినప్పుడు కచ్చడాలు, ఆకులు చుట్టుకుని కట్టుకున్నారు. మనం కూడా అలాంటి కచ్చడాలు కట్టుకుంటాం, మన సొంత నీతి అది. దేవుడిచ్చిన వస్త్రాలు, దేవుడిచ్చిన రక్షణ మనం యోగ్యంగా తీసుకుని ఏ సంఘంలో అయితే బలపడ్డామో, ఏ సంఘంలో అయితే రక్షించబడ్డామో అక్కడే మన దశంభాగాలు, మన కానుక, మన ఆత్మీయ జీవితం అన్నీ ఇక్కడ దీనికే సంబంధించి ఉండాలి. నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ పని చేసుకుంటే నాకు అక్కడ స్థానిక సంఘం ఉండాలా, అక్కడ సమర్పించుకోవాలి, అక్కడ ఎదగాల. కనుక ప్రభు ఒక చాట నాటాడంటే మనం వాక్యం విని ఆత్మీయంగా ఎదగాల. ఎందుకు ప్రతిదానికి అదిగో అంజూరపు చెట్టు ఫలించట్లేదండి, యేసుప్రభు వచ్చి ఆ పళ్ళు ఉన్నాయా అని చూశాడు, కనిపించలేదు, ఎండిపోయింది. ఇంకో చోటేమో అక్కడ యేసుప్రభు బ్రతిమాలట్టుగా, అక్కడ తోటమాలు బ్రతిమాలట్టుగా చూస్తాం. కొంచెం సమయం ఉండి నేను దీనికి నీరు పోస్తాను, ఎరువు వేస్తాను. ఎంత వాక్యమైన ఎరువే, ఎంత వాక్యమైన నీరు పోయి ఎదుగుదల లేదు. ప్రభు చూస్తే ఏమంటాడు మన గురించి?
బలహీనమైన ఆవగింజే ఒక చెట్టు అయ్యి అంతమందికి ఉపయోగపడుతుంటే, జీవం గల దేవుణ్ణి కలిగి ఉండి ఆయన ఆత్మని ద్వారా వెలిగించబడినటువంటి మనము ఆత్మ సంబంధంగా ఎంత వెలిగి ఎంత ప్రభావంగా మనం ఉండాలి. పరలోక రాజ్యం ఎందుకు ఆవగింజతో పోల్చబడింది? ఎంత బలహీనమైన దాంతో పోల్చబడింది? దీన్ని బట్టి మనకి బుద్ధి కలుగుతుంది. ఒక కర్రతో సముద్రాన్ని పాలు చేసినటువంటి దేవుడు చిన్న రాయితో ఆ బలమైన గొల్యాతుని కొడితే వాడు బొక్కుబార్ల పడిపోయినాడు. అంటే వెనకాల ఈ ఆవగింజకి వెనకాల దేవుని యొక్క కార్యాభివృద్ధి, ప్రతి మనిషిలోనూ దేవుడి వెనకాల ఆయన హస్తములు అయితే ఆయన ప్రభావం మనకి తోడుగా ఉంటుంది. అప్పుడే గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. అందుగురించి దేవుడు ఆవగింజతో పోల్చుకుంటూ వచ్చాడు. బలహీనమైన వాటిని బలపరిచే దేవుడు. మనం చూస్తాం కొరింథీ పత్రికలో 1వ అధ్యాయము 27లో, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు జ్ఞానము లేనటువంటి వారిని, వెర్రి వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. బలమైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారిని తృణీకరించడానికి ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని ఆయన ఏర్పరచుకొనలేదా? ఇప్పుడు అందులో నేను కూడా ఒకడినే, పనికిమాలోని, నీచుణ్ణి, ఎన్నిక లేని వాడిని, అందరి చేత ద్వేషించబడిన వాడిని ప్రభు ఏర్పరచుకోలేదా? ఇప్పుడు ఒక ఆవగింజగా నాటితే ఆయన పాత్రగా, ఉపయోగపడే పాత్రగా అనేకుల నివాస స్థలంగా ఉంచలేదా? కనుక సహోదరుడా, సహోదరి, ఈ పరలోక రాజ్యము ఒక పోలిక. అంటే పరలోక రాజ్యంలో ఇది కాదు, అంటే అది ఎలాగ పెరుగుతుందో ఆ పరలోక రాజ్యానికి. ఇప్పుడు చెప్పండి, మీకు ఒక మాట, మీకు ఉదాహరణ చెప్తా. యేసు ప్రభువు ఒక్కడి పరలోకం నుండి మన అందరి కొరకు వచ్చాడు. ఆయన కొంతమందికి సువార్త ప్రకటించాడు. ఆయన చనిపోయాడు. చనిపోయే సమయానికి ఆయన ఎంతమందిని రక్షించాడు? ఎంతమందికి సువార్త చెప్పాడు? అనేక మందికి సువార్త చెప్పాడు. కానీ చాలా మంది విస్తుంది. అయితే ఎంతమందిని ఏర్పరచుకున్నాడు ఆయన? 12 మంది. అందులో ఒకడు దెయ్యం కదా, ఒక సహోదరుడు, మన సహోదరుడు. కనుక 11 మంది అపోస్తలులు ఎన్నుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది ప్రకటించారు సువార్తని? అర్థమవుతా నేను చెప్తుంది? ఏమా, 11 మంది కదా. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా కనబోళ్ళంతా విశ్వాసం పొందారు. ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, వాళ్ళ విశ్వాసం అంతా చల్లారిపోయింది. కానీ ఈ 11 ఆవగింజలే భూమి మీద ఉన్నాయి. ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు వాళ్ళు నాటబడ్డారు. ఎలాగ వాళ్ళు వర్ధిల్లారు? వాళ్ళ ప్రాణాలను ఎంత మాత్రం ప్రియముగా ఎంచలేదు దేవుని కొరకు. వారు ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళు సువార్త ప్రకటించుకుంటూ వచ్చారు. మన దేశానికి ఎవరు వచ్చారు? తోమ వచ్చాడు. అందరికీ తెలుసు. చూడండి మరి దాని ద్వారా ఇప్పుడు ఈ ఆవగింజలు ఎంత అభివృద్ధి చెందినాయి. వాళ్ళ ద్వారా వ్యాపించిన ఆ మన దేశానికి వచ్చిన తోమ అనే ఆ ఆవగింజ పెరిగి 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 వృక్షమై ఇప్పుడు ఆ శాఖల్లో మనం కొంతమంది ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటే ఇదే పరలోక రాజ్యం. దేవుడు చెప్పేది ఇదే పోలిక. వాళ్లే కాదు. అంటే నేను ఎందుకు ఇది చెప్పుకుని వచ్చంటే, ఇక్కడ స్థాపించింది ఆయనే. ఆ స్థాపించింది ఇలా అభివృద్ధి చెంది అపోస్తలుల ద్వారా మన దేశానికి ఒక వ్యక్తి ద్వారా ఇలా వచ్చి ఇక్కడ వ్యాపించి వ్యాపించి పెద్ద మహావృక్షం అయిపోయింది పరలోక రాజ్యం. కానీ ఒక్కొక్కరము ఒక్కొక్క గింజలాగా మనము దేవుడి సంఘంలో నాటబడిన వారమై ఎదిగి ఫలించాలనేది దేవుని యొక్క ఆశ. అందుగురించి బలహీనమైన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులను ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, అక్కడ మనము ఒక కర్ర ద్వారా, ఒక ఎముక ద్వారా, నున్న రాళ్ల ద్వారా, ఇటువంటి చిన్న చిన్న ఆటలతో పెద్ద పెద్ద గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం ఇందాక ఏలియా గురించి పాడుకున్నాం. ఏమని? ఏలియా క్షామం తీర్చి, ఆ క్షామం తీరే వరకు, ఆ విధవరాల యొక్క ఆకలి తీరే వరకు ఆ ఏలియా వెళ్ళి, అమ్మా నాకు ఒక అప్పడం అంటే, అయ్యా మా దగ్గర కొద్దిగా నూనె ఉంది, ఒక గుప్పిడి పిండి ఉంది అని చెప్పింది. నువ్వు అందులో మొదటిది నాకు చేసి పట్టురమ్మా అంది. ఆవిడేమంది? ఆ పిండితోటి మా మనవడు, నేను చిన్న కొడుకు మనవడు, మొత్తం నా బిడ్డ నేను కొంచెం తిని ఇంక ఈవేళ మీద చచ్చిపోతే అయిపోయింది, మా పని అయిపోయింది అని అనుకుంది. కానీ అందులో ఏమనగానే ఆమె విధేయత చూపించింది.
ఆ మొదటి అప్పం తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది. ఇస్తే ఆ పిడికడి పిండి క్షామం తీరే వరకు, చదివరా మాట కదా, క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వదించెను, క్షామం తీరే వరకు ఆ విధవరాలి ఇంట నూనెకైనా పిండికైనా కొరత. గుప్పెడి పిండి అండి, గుప్పెడి పిండి. కరువు కాలం అంతా, మనకందరికీ కరువు కాలం పరిచయమే కదా బాగాను. మనకి దేవుడు సమృద్ధికి ఇచ్చాడు అబ్బాసియాలో కదా, బస్తాలు బస్తాలు బియ్యం కానీ కబుజులు కానీ వస్తూనే ఉన్నాయి, పాలు కానీ. దేవుడు మహాకృప ఆ కరువు కాలంలో మనల్ని పోషించాడు. అలాగే గుప్పెడి పిండితోటి ఏలియాని, ఆ వెధవరాల్ని, తన బిడ్డని క్షామం తీరే వరకు దేవుడు పోషించినట్లుగా మనం చూస్తున్నాం. గుప్పిడి పిండితోటి ఏమవుతుందని అల్ప విశ్వాసంతో ఉంటే ఎలాగా? కాబట్టి ఈ వాక్యము ప్రభు మనకి ఎంతో పురికొల్పుని. మన జీవితం ఎలాంటిదైనా మనము ఒక పాత్రగా, ఒక ఆవగింజగా వృద్ధి పొంది ఎలాగ పెద్దదవుతుందో అలా ప్రభు సన్నిధిలో మనం అన్ని విషయాల్లో ఎదగాలని ప్రోత్సాహపడుతుంది. కనుక తర్వాత ఇదే ఏలియా ఒక ప్రార్థన చేశాడు కదా యాకోబు పత్రికలో. ఏలియా ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేయగా ఏమనుంది? చెప్పండి, పూర్తిగా చెప్పండి. 3.5 సంవత్సరాలు. ఎప్పుడు మీకు పరిచయం లేదు, అసలు ఎప్పుడు చెప్పలేదు కదా ఈ వాక్యం. ఎలా గుర్తుంటుంది మీకు? 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. మరలా ప్రార్థించగా వర్షం. ఆ ప్రార్థించగా అన్నది ఎలా ప్రార్థన చేశాడంటే, కర్మేల్ పర్వతం మీదకి వెళ్ళిపోయి మోకాళ్ళు మధ్యలో పెట్టుకుని చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు శిష్యుడు ఉన్నాడు. ఆయన వెళ్ళి, రే మేఘవేన వస్తుందని చూడంటే, ఏం రాలేదు సార్ అని చెప్పినాడు. వచ్చి మళ్ళా ఇల్లు అన్నాడు. మళ్ళా చూశాడు. మళ్ళీ ఇల్లు అలా 7 సార్లు చూస్తే, అయ్యా అరచేయి అంత మేఘం వచ్చింది. ఎంత? అరచేయి అంత మేఘం. నువ్వు చెప్పు ఎవరితోటి, ఆహాబ్తో చెప్పి వెళ్ళి, పెద్ద గాలివాన వస్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపోరా బాబు అని చెప్పాడు. ఎంత విశ్వాసం చూడు. దేవుడు కొద్ది సమయం తర్వాత భయంకరమైనటువంటి గాలివాన ఇచ్చాడు. ఆహాబు కంటే ముందు వెళ్ళిపోయే స్థితిని కూడా దేవుడు ఇచ్చాడు అనుకోండి. అరచి అంత మేఘం, కానీ గాలివాన్ తీసుకొచ్చినంత స్థితిని దేవుడు అక్కడ అనుగ్రహించాడు. కనుక సహోదరుడు, సహోదరి, మరి ఎవరైనా సరే, నువ్వెంత బలహీనరాలువైనా, ఎంత బలహీనుడైనా, బలమైన వాడివైనా, బలహీనరాలువైనా, దేవుని మీద నాటబడితే గనక ఆవగించేలాగా దేవుడు నిన్ను మహావృక్షంగా చేస్తాడని మర్చిపోవద్దు. చిన్న చిన్న వాటితో పెద్ద పెద్ద కార్యాలు చేసే దేవుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన తోడుండే దేవుడు, ఎబినేజరు, సహాయం చేసేవాడు. ఈ చక్కటి లేఖనాలు మనం విన్నాం. కనుక మన దేవుడి యొక్క శక్తి ఏంటో మనం చూసుకుని మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ఇంకా తర్వాత మనం చూస్తాం యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఇది కూడా మనం ఇంత పాటలో చూసుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. అదే చూడండి, అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మందికి పంచిపెట్టాడు. అంటే ఇప్పుడు ఆ రొట్టె ప్రభు యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది, అవునా? ఇప్పుడు అది విరవబడింది. తర్వాత దాంట్లోకి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. దాని ద్వారా అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆ రొట్టెలు మిగిలి పంచిపెట్టి ఏమైంది? మీకు ఇంకో చోట ఉంటది. ఇక్కడ 12 గంపలు ఎత్తేనని రాయబడి ఉంటది. ఇంకో చోట అక్కడ కూడా ఇంచుమించుగా 5 రొట్టెలు 7 రొట్టెలు కొన్ని చేపలు కొంతమంది పంచితే అక్కడ 7 గంపలు మిగిలినట్టు రాయబడి ఉంటది, అవునా? ఎప్పుడైనా చదివారు? అది గుర్తుందా పోయిన అంశము? నేను ఒక ప్రశ్న వేస్తాను ఇప్పుడు. ఇక్కడ 5,000 మంది పురుషులు అన్నాడు. 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు, పిల్లకాయలు ఎంతమంది ఉంటారు, బోళ్ళు ఎంతమంది ఉంటారు కదా, వాళ్ళందరికీ వచ్చినాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ వారు తృప్తిగా తినిన తర్వాత
మిగిలిన 5 చేపల రొట్టెల ముక్కలు పోజేస్తే 12 గంపలు నింపారు. ఇంతకుముందు ఈ ప్రశ్న వేస్తేనే మీకు మరి గుర్తుందో లేదో నాకు తెలియదు, ఎవరైనా సమాధానం చెప్తారేమో ట్రై చేస్తున్నా. ఇక్కడ 12 గంపలు మిగిలినాయి. ఇంకో చోట పంచిపెట్టినప్పుడు ఒకవేళ 3000 మందికి ఎంతమంది పంచిపెట్టి 7 గంపలు మిగిలినాయి అక్కడ. దీని అర్థం ఏంటి? ఇంతకుముందు చెప్పానండి నేను సమాధానం, ఇంతకుముందు చెప్పాను. అక్కడ కూడా ఇంచుమించుగా 5 రొట్టెలు 7 రొట్టెలు, అక్కడ కూడా ఇంచుమించు 5000 3000 మంది. అయితే నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా, ఇక్కడేమో ఒక చోట ఏమో 7 గంపలు మిగిలినాయి, ఒక చోట 12 గంపలు మిగిలినాయి. ఎలాగా? ఎవరైనా చెప్పగలరా? ఆలోచించండి కొంచెం మైండ్ పెట్టి. నేను అనుకుంటాను, అంటే నేను ఆలోచించి ఇంత ముందు కూడా చెప్పాను మీకు. మరి అక్కడ 7 గంపలు అమ్మా? అది కాదు. అంటే ఇక్కడ 12 మంది పంచారు, 12 మంది పంచారు. ఇక్కడ 12 గంపలు మిగిలినాయి. ఎందుకు మిగిలినాయి అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి లైన్ బక్కల అవతలకు ఉందండి, లేకపోతే రోడ్డుకు ఉంది కదా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేనేం తింటానో ఆయన తింటాడు, ఆయన తింటాడో తెలియదు. ఒక గంప పట్టుకెళ్ళినప్పుడు ఆశీర్వదించబడుతుంది ఫుల్గా. వాళ్ళు తీసుకుని కొలితే తీసుకుంటున్నారు వస్తున్నాయి. అలా చివరి వాడు తినే వరకు కూడా ఆ గంప ఫుల్గానే ఉంటది. అది దేవుడు ఆశీర్వదించిన గంప. అర్థమవుతుందా? ఇప్పుడు 10 మందికి వెళ్ళిన తర్వాత అక్కడ అయిపోతే ఎలాగా? దేవునికి చెడబేరు. అందు గురించి ఆశీర్వదించబడుతూ ఉంది. ఆ ఆశీర్వాదం చివరి దాకా, అంటే 12 మంది పంచుతూ ఉన్నారు, 12 గంపలు మిగిలినాయి. అక్కడ 7గురే పంచారు. నేను అనుకుంటున్నా అక్కడ 7 మందే పంచారు. బహుశా కొంతమంది ఇంక వేరే పనుల్లో ఉన్నారేమో, ప్రార్థనలు చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు, తెలియదు. 7 గంపలు పంచుతున్నప్పుడు ఎంతమందికి పంచినా 7 గంపలు ఎప్పుడు ఫుల్గానే ఉంటాయి. అవి తీస్తుంటే వస్తూ ఉంటాయి. ఈ లెక్కన అక్కడ 7 మంది పంచారు, ఇక్కడ 12 మంది పంచారు. అందుగురించి ఒక చోటేమో 12 గంపలు మిగిలినాయి, ఒక చోటేమో 7 గంపలు మిగిలినాయి. సరే, మెట్టికి ఏదేమైనా 5 రొట్టెలు ఇన్ని వేల మందికి ఆహారం పంచాడు దేవుడు. ఆ రొట్టె యొక్క స్థితి ఆయన చేతిలో విరవబడింది. అలాంటి స్థితి మన జీవితంలో ఉన్నట్లయితే మనం కూడా అనేక మందికి ఉపయోగకరంగా, అంటే చిన్న చిన్న వాటితోటి పెద్ద అంటే బలహీనమైన వాటితో బలమైన కార్యాలు చేసే దేవుడు, మన దేవుడు గొప్పవాడు. ఆయన ఒక పోలిక చూపించాడు. దాన్ని పోల్చుకుని మన ఆత్మీయ అభివృద్ధిని మనము పురికొల్పుకున్నట్లయితే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం చూస్తున్నాం, ఆవగింజ చిన్నదే, భూమి మీద ఎంతో చిన్నది, కానీ అది పెరిగి పెద్దదైన మహావృక్షమై ఆకాశ పక్షులు వచ్చి దాని మీద వాళ్తాయి. అనేక మందికి నివాసాలు ఉన్నాయి. ఈ 3 సువార్తలు చదివితే మనుషులకు కూడా ఎంతో మందికి నీడనిచ్చేవి కూడా ఉన్నాయి. కాబట్టి అంత పెద్ద చెట్లు అవుతాయని అక్కడ వ్రాయబడి ఉంది. కనుక నీవు నేను అలా ఆవగింజలా అలాగే ఎదిగిన వారంగా ఉండాలి. మనలో ఎక్కడైనా ఒక ప్రశ్న అడుగుతుంటేనే సమాధానం లేదు. ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం, ఎక్కడిదక్కడే. ఎందుకంటే ఏం రాసుకో, మనకి ఏం అవసరం, రావాలా వెళ్ళాలా, రాకపోతే అని అనుకుంటారేమో అన్నట్లుగా వచ్చి వెళ్తున్నాం. కానీ ఏదైనా నేర్చుకుంటానికి కొంచెం అసలు అభివృద్ధి ఎక్కడ కనపట్టలేదు. కనుక సహోదరుడు, ఆరాధన చేస్తే 4 అంశాలు చెప్తే ఆ 4 కరెక్ట్ గా చెప్పలేనటువంటి స్థితి మందైతే మనం ఇంకెక్కడ అభివృద్ధి పెడతాం, ఎక్కడ ఆవగింజలా ఎదగలుగుతాం చెప్పండి మీరు. కనుక సహోదరుడ సహోదరి, లోకంలో ఉన్న జ్ఞానులు సిగ్గుపరచ, జ్ఞానం లేని మనల్ని ఎన్నుకున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే చక్కగా ఎదిగి ఫలించే వారంగా ఉండాలి. ఆ వచనం చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుంచి. ఇంత గొప్ప కార్యం ప్రభు చేస్తే చూడండి సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీరు లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశములైనను అనేకులు పిలవలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచడం లోకంలో ఉండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడం లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడం లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు
క్రీస్తు యేసు నందు ఉన్నారు. క్రీస్తు యేసు నందుంటే మనము ఎదగాల. అప్పుడే ఆ పరలోక రాజ్యము వలె మనము ఉంటాం. మనకు పోలిక యేసు ప్రభు కోరుకున్న స్థితిలోకి మనం వస్తాం. క్రీస్తు ప్రభు నందుంటే మనము ఆయన్ని బయటికి గెంటేసి మనలోకి లోకం వస్తే మనం ఇంకెక్కడ ఉంటాం? కనుక సహోదరుడా, సహోదరి, మనము ఈ వచనాన్ని బట్టి ప్రభు మనకి ఏం చేసి ఉన్నాడో మనము ఎరిగి ఉన్నాం. ఇంత గొప్ప కార్యం మన జీవితంలో ఆయన నీతి స్వరూపుడైన తండ్రి కుమారుడు యేసు ప్రభు నీతిమంతుడు అన్నాడు, పరిశుద్ధుడే అన్నాడు. ఆ పరిశుద్ధత, ఆ నీతిమంతత్వం అంతా కూడా ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరచాడు. మనల్ని నీతిమంతురాలుగా దేవుడు చేశాడు. ఆ చేయటమే కాదు, ఆయన తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేల్ దేవుడిగా మనకు తోడుగా ఉన్నాడు. ఎబెనేజర్గా సహాయం చేస్తూ ఉన్నాడు. రహబోతులాగా ఎడం చేశాడు శత్రువుల్ని. ఏం చేయలేని దేవుడు. అక్కడ రాయబడింది ఏంటి? మనకు చేయదలిచిన ప్రకారము ఆయన మనకు సమస్తము చేసి ఉన్నాడని. ఆయన సంకల్పం ప్రకారము సమస్తము చేసి ఉన్నాడని వాళ్ళు ఒప్పుకున్నారు. మనకు కూడా నిదర్శనాలు లేఖనాల ద్వారా చూపించుకుంటూ వచ్చాడు దాసుడు ఉదయకాలంలో. చేయలేదా? మనకు అంతాను నీతిమంతుడిగా చేస్తాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. మనకు రహబోతుగా అంటే శత్రువులను ఎడం చేసేవాడిగా ఉన్నాడు. ఇంత గొప్ప కార్యం చేస్తే లోకంలో అందరినీ తృణీకరించడానికి, సిగ్గుపరచడానికి, మరి వాళ్ళ ఎన్నిక లేని వారుగా చేయటానికి, ఎన్నిక లేని మనల్ని రక్తంతో కడిగి పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసి ప్రభు మనల్ని ఏర్పరచుకుంటే మనము ఎలాగున్నాము? ఆయన పోలినటువంటి పోలిక చొప్పున అంటే ఆ ఆవగించవలే మరి మనము ఫలించి కాండం ఎదిగి కొమ్మలు వచ్చి అది మరి ఆవగింజలుగా ఫలించడానికి, అంటే ఆవగింజలు వస్తుంది ఒకటి, అది మనుషులకు ఉపయోగపడుతుంది. 2 మనుషులకు నీడనిస్తుంది. ఆకాశ పక్షులకు, పశువులకు పైన ఉన్న వాటికి నివాసం ఉంటుంది, కింద ఉన్న వాటికి నివాసం ఉంటుంది. అంటే నివాస స్థలముగా. మరి నువ్వు ఎంతమందికి నివాస స్థలంగా ఉంటున్నావు? నువ్వు ఎదిగావంటే నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ మాట తీరు, నీ ప్రవర్తన, ఇవన్నిటిలో మార్పు రావాలి. ఒక మనిషికి ఉపయోగకరంగా ఉండాలి కానీ ఎదుటివారి మాటల ద్వారా చంపేసేటట్టు మనం ఉండకూడదు. నివాస స్థలముగా అంటే నువ్వు ప్రతి ఒక్కరూ నీ దగ్గరకు వచ్చి నీ ద్వారా సంతోషం పొందాల, నీ ద్వారా నెమ్మది పొందాల, నీ ద్వారా సమాధానపరచబడాల. ఇలాంటి స్థితి నా జీవితాలు కలిగి ఉండాలి. అప్పుడే ఆ ఆవగింజ చెట్టును పోలి మనం నడుచుకుంటాం. అది అనేక మందికి ఉపయోగకరంగా ఉంది. మనుషులకు, భూమి మీద ఉన్న జంతువులకు, ఆకాశ పక్షులకు ఉపయోగకరంగా ఉంది. అది దాన్ని పరలోక రాజ్యంతో పోల్చా. నీ ద్వారా ఎవరికీ ఉపయోగం లేదు. నీ భర్తతో నీకు సమాధానం లేదు, నీ భార్యతో నీకు సమాధానం లేదు, బిడ్డలతో సమాధానం లేదు. ఎవరికి లోబడే స్థితి, ఎవరిని ప్రేమించిన స్థితి. ఇంక ఇలా ఉంటే మనం దేవుని సంఘానికి, పరలోక రాజ్యం దేవునికి ఏం ఉపయోగకరం? మన ద్వారా మనము ఒక నివాస స్థలముగా, దేవుడి దేహాన్ని ఇచ్చింది ఒక ఆలయంగా ఇచ్చాడు. ఈ ఆలయం ద్వారా అనేక మందికి నివాస స్థలంగా ఉండాలి మనం ఈ దేహం ద్వారా. కనుక సహోదరుడా, సహోదరి, ఇంత గొప్ప రక్షణ నీతిమంతులుగా తోడుగా ఉండి సహాయం చేసి మనకి శత్రువుని ఎడం చేసి మనకింత గొప్ప కృపను ఆయన మనకి ఏం చేయనున్నాడు అన్ని చేసి పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక ఆ రాజ్యంలో ఉండే వ్యక్తి ఎలా ఉండాలో ఒక పోలిక మనం చూసుకున్నాం. దేవుని రాజ్యం ఒక మనుష్యుడు విత్తిన ఆవగించని పోలి ఉంది. నన్ను నిన్ను అందరినీ కూడా ఆయన శరీరం అనే సంఘంలో ఒక ఆవగింజవలే విత్తాడు. విత్తితే ఇప్పుడు పెద్ద చెట్టుగా అయ్యి అనేక మందికి ఉపయోగకరంగా, అనేకమైన వాటికి నివాస స్థలముగా మనం ఉండేవారంగా ఉండాలి. ఇది దేవుని రాజ్యం గురించిన ఒక మొట్టమొదటి ఉపమానం మనం ఈ దినాన్ని చూసుకున్నాం. కనుక సహోదరుడా, సహోదరి, ప్రభు మన కొరకు మరి ఏమేం చేయాలన్నీ చేస్తాడు. కనుక ఇంత మన పాడిబాటలో ఆయన రక్షణ పాత్రను ఎత్తి స్తుతించినట్లుగా అనేక మందికి ప్రభు ఇచ్చిన రక్షణ మనం కనపరిచే వారంగా మనం ఒక నివాస స్థలముగా ఉండాలి. ప్రభు కోరుకుంది అదే. అనేక మందిని ఆదరించాలి మనం. వాళ్ళ అక్కర్లో, వాళ్ళ అవసరతలో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ ఇరుకుల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో మనము ఆదరించే వారంగా ఉండాలి.
కనుక సహోదరుడ సహోదరి, ఆ విధంగా మనం ఉన్నట్లయితే తప్పకుండా ప్రభు ఈ పరలోక రాజ్యం యొక్క పోలికలోనికి, ఆ చెట్టును పోల్చిన పోలికలోనికి మనం అనేక మంది ఉపయోగకరంగా మనం ఉంటాం. కనుక సహోదరుడ సహోదరి, నీవు నేను ఎలా ఉన్నాం? ప్రభు రక్షించిన మనల్ని, ప్రభు ఇచ్చినటువంటి నీతిని పొందుకున్న మనము, దేవుడు మనకు సహాయకుడిగా తోడై ఉండగా, ఆయన మనకు సహాయం చేసి ఎబెనేజర్గా ఉండగా, ఆయన మనకి శత్రువులను దూరం చేసే రహబోత్గా ఉండగా మన స్థితి ఎట్లా ఉంది? మనం వీటన్నిటిని పొందుకుని ఆ రక్షణలో ఎదిగి అనేక మందికి నివాస స్థలంగా మనం ఉంటున్నామా? ఆ పరలోక రాజ్యానికి పోలికగా మనం ఉంటున్నామా? లేకపోతే లోకానుసారంగా నడుచుకుంటున్నామా? మనకు మనమే మరి పరీక్ష చేసుకుందాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి మనం ఈ దినాన ఒక ఉపమానాన్ని, దేవుని రాజ్యం గురించినటువంటి ఉపమానాన్ని మనం నేర్చుకున్నాం. కనుక అంటే ఎన్నో ఆయన మన జీవితంలో మనం చూసుకుంటూ వచ్చాం. కొన్ని బలహీనమైన వాటితో బలమైన వారి కార్యాలు చేశాడు. మనం కూడా బలహీనమైన, మన జ్ఞానము, మన చదువు, మన అందము, మన అక్కర, మన ఘనత, ఇవన్నీ దేవుడికి ఏం అక్కర్లేదు. ఇవన్నీ ఆయనకి ఏం అవసరం లేదు. బలహీనరాల్ని, బలం లేనటువంటి వాడిని, చదువు లేని వాడిని, తృణీకరించి ఎన్నిక లేని వాడిని దేవుడు ఏర్పరచుకుని మహా గొప్ప గొప్ప వాళ్ళగా చేసుకుంటూ వచ్చి మనం కూడా అలా ఎదగాలనే ఒక పోలికని తెలియజేశాడు. కాబట్టి నీవు నేను కూడా ఆ పోలిక ప్రకారంగా మనం ప్రభు సన్నిధిలో గొప్ప వృక్షంలా ఎదిగి అనేక మందికి ఉపయోగకరంగా ఉన్నావా లేదా పరీక్షించుకుందాం. ఒక లేనట్లయితే ప్రభు, నేను కూడా ఆవగించేటి ఎలా ఎదిగి అనేక మందికి ఉపయోగకరంగా ఉందో, నేను కూడా నీ సన్నిధిలో ఎదిగి నీ ప్రేమ ద్వారా అనేక మందిని ఆదరించడానికి, అనేక మందికి నెమ్మది కలిగించడానికి, అనేక మందికి సమాధానం కలిగించడానికి ఉపయోగపడే పాత్రగా నుంచి ప్రభు అని మంచి తీర్మానంతో ప్రభుల్లో చేయవేద్దాం. ప్రభు మాట దీవించి ఆశ్రయించి అటు స్థితి మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.